హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు నా మిత్రులందరికీ శుభాకాంక్షలు. 2024 చాలా బాగుంటుంది అందరికీ. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ బాగున్నాయి. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ బాగా పెర్ఫామ్ చేయాలి, బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. మన బిట్కాయిన్ ఈటీఎఫ్, స్పాట్ ఈటీఎఫ్ అనేది ఒకటి అమెరికాలో నాకు తెలిసి వాళ్ళు అంటుంది జనవరి 3వ తారీఖున అప్రూవల్ అవ్వచ్చు. ఒక 13 కంపెనీలకి అప్లై చేశారు. అందులో ఎన్ని కంపెనీలకు అప్రూవల్ ఇస్తారనేది చూడాలి. దాంట్లో మేజర్గా చూసుకోవాల్సిన కంపెనీస్ బ్లాక్ రాక్ ఈటీఎఫ్ వాళ్ళు, బ్లాక్ రాక్ అనే ఒక కంపెనీ, మార్గన్ స్టాన్లీ, ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలు అందరూ అప్లై చేశారు. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అది ఎప్పుడు ఎస్ఈసి దగ్గర అప్రూవల్ అవుద్ది, అయితే మనకి బాగుంటుందని స్పాట్ ట్రేడింగ్, ఈటీఎఫ్ స్పాట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈటీఎఫ్ స్పాట్ ట్రేడింగ్ చాలా బాగుంటుంది. అది కానీ అప్రూవల్ అయ్యి మన ఇండియాలో కూడా వస్తే మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మన బిట్కాయిన్ ప్రైస్ చూస్తే ఒక 2-3 రోజుల క్రితం 42,000 కింద ఉన్నది ప్రస్తుతం $45,000, అంటే ఇంచుమించు $3,000 పైన పెరిగింది. ఇంకా పెరుగుతుంది, ర్యాపిడ్గా పెరుగుతుంది. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే బిట్కాయిన్ పెరుగుద్దో ఆటోమేటిక్గా మార్కెట్ అంతా పెరుగుద్ది. అదే అడ్వాంటేజ్, పెద్ద అడ్వాంటేజ్. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది బిట్కాయిన్ ఈ నెల జనవరి నెలలో $50,000 దాటి పైకి వెళ్ళి ట్రేడింగ్ చేయాలి. ఎందుకంటే బిట్కాయిన్ ఈ 45,300 మార్కు ఏదైతే దాటిందో ఇది ఏప్రిల్ 2022లో ఈ హై దాటింది. మళ్ళీ ఇప్పుడే అంత హైకి మళ్ళీ క్రాస్ చేసింది. ఇన్ని రోజుల నుంచి ఇంచుమించు సంవత్సరం పైనే ఆ కిందే ఉంది, $45,000 కిందే ఉంది. ఇప్పుడు పైకి వచ్చింది. మంచి సైన్ ఇది. మనకి బిట్కాయిన్ పెరిగితేనే మిగతా కాయిన్స్ అన్నీ పెరుగుతాయి. కొన్ని ఆల్ట్ కాయిన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సీజన్ అంతా ఆల్ట్ కాయిన్స్ మంచి కాయిన్స్ సెలెక్ట్ చేసుకుని చూసుకోండి. నేను కొన్ని కాయిన్స్ చెప్తాను, ఒక లిస్ట్ పెడతాను మీకు. లాస్ట్ నా వీడియో ఎండ్లో లిస్ట్ పెడతాను. మీకు నచ్చితే మీరు కూడా రీసెర్చ్ చేసి చూసుకుని బాగుందంటేనే ఇన్వెస్ట్ చేసుకోండి. ట్రేడింగ్, ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ట్రేడింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇది క్రిప్టో కరెన్సీ అనేది 24/7 మీరు ఏ టైంలో అయినా ట్రేడింగ్ చేసుకోవచ్చు. కానీ బయింగ్ మాత్రం ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 5 and 8 మన ఇండియా టైం ప్రకారం ఆ టైంలో బయింగ్ చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే అప్పుడే రెడ్లో ఉంటుంది మార్కెట్. రెడ్లో ఉంటే లోలో దొరుకుతాయి మనకి. అప్పుడు మనం మంచి ప్రాఫిట్ చూసి చేసుకోండి. కాకపోతే ఇది మంచి టైం ట్రేడింగ్ చేసుకోవడానికి. ట్రేడింగ్ ఎర్న్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇంకొంచెం వెయిట్ చేయండి. అది కాకుండా మెమీ కాయిన్స్ కొంచెం తగ్గించుకోండి. మెమీ కాయిన్స్ ఇప్పుడు సీజన్ కాదు. మెమీ కాయిన్స్ ఏప్రిల్ తర్వాతే. ఎందుకంటే బిట్కాయిన్ హాల్వింగ్ ఒకటి ఉంది మార్చ్ ఏప్రిల్లో. ఆ హాల్వింగ్ అయిన తర్వాత కానీ బిట్కాయిన్ ఎట్లా స్టడీ అవుద్దనేది చూడాలి. కాబట్టి ప్రస్తుతం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించకుండా షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసుకునే ఆలోచనలో చూసుకోండి. ఇంకోటి సొలానా ఆల్రెడీ మీరు 2 రోజుల క్రితం $100కి వచ్చి మళ్ళీ ఇవాళ $112 దాటి పైకి వెళ్తుంది. కంటిన్యూస్గా నా ప్రతి వీడియోలో చెప్తున్నాను, సొలానా కొనుక్కోండి మంచి కాయిన్ అని చెప్తున్నాను. చూసుకోండి, మీ ఇష్టం. మీరు కొనుక్కోవడం అంటే మీ ఇష్టం. మ్యాటికోట్ చూసుకోండి, మ్యాటికోట్ చాలా బాగుంది. దాని తర్వాత కార్డినో ఇవన్నీ పెరుగుతాయి. సెల్లార్ నెట్వర్క్ $1.75 దగ్గర ఉంది, $1.50. అది కొంచెం కిందకు వచ్చిన డిప్స్లో కొనుక్కోండి. దానికి ట్రేడింగే, మీరు ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా ట్రేడింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి మీకు. డాజ్ కాయిన్ కూడా ట్రేడింగ్కి మంచి కాయినే, కాకపోతే స్లోగా పెరుగుద్ది. అది డైలీ ట్రేడింగ్కి అంతగా అనువైన కాయిన్ కాదు అది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్కి మంచి కాయిన్ డాజ్ కాయిన్, ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఐసిపి
ఐసిపి అని ఒక కాయిన్ ఉంది. అది ఇంటర్నెట్ కంప్యూటర్ ప్రోటోకాల్ అని ఒక కంపెనీ. అది ఎందుకు పెరుగుతుందంటే వాళ్ళే మన బిట్ కాయిన్ వాళ్ళకి ఇంటర్నెట్ ప్రొవైడర్స్. దానివల్ల బిట్ కాయిన్ పెరగటంలో ఆటోమేటిక్గా ఈ కాయిన్ కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా బాగా పెరుగుతుంది. అది ఒకటి చూసుకోండి. తర్వాత ఎఫ్ఐఎల్ అని ఒక కాయిన్ ఉంది. ప్రస్తుతం అది $8 దగ్గర ఉంది. $8 అంటే ఇన్సూరెన్స్ మన ఇండియన్ మనీలో 550-600 రూపాయల దగ్గర ఉంది. అదొకటి కొనుక్కోవచ్చు. వజీరెక్స్ కాయిన్ ఒకటి చూసుకోండి. వజీరెక్స్ కాయిన్ ఎందుకంటే మనకి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం వచ్చింది కనుక ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లము ఎట్లా సాల్వ్ చేస్తారు ఇండియన్ గవర్నమెంట్, బిఫోర్ ఎలక్షన్ ఏదైనా సొల్యూషన్ చేస్తారా? ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కంపెనీస్ కూడా ఊరికే ఉండవు కదా, ఏదో విధంగా ఏదో కాంప్రమైజ్ సెటిల్మెంట్ ట్రై చేస్తారు కనుక అంత తొందరగా బైనాన్స్ ఇవన్నీ పోవని నేను అనుకుంటున్నాను. కనుక వజీరెక్స్కి కొంతమంది షిఫ్ట్ అవుతారు కనుక వజీరెక్స్ టోకెన్ ఒకటి చూసుకోండి. ప్రస్తుతం 24-25 రూపాయలు ఉంది. అది 30 రూపాయలు పైకి వెళ్తుంది, ఇంకా దాటుద్ది. అది కూడా చూసుకోండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఒక లిస్ట్ పెడతాను, ప్రిపేర్ చేసి చూసుకోండి. దాని తర్వాత ఓఎన్టీ అని ఒక కాయిన్ ఉంది. ఆంకనాలజీ సరిగ్గా ఓఎన్టీ కాయిన్ అని ఒకటి ఉంది. అది కూడా అబౌట్ 35-40 రూపీస్లో ఉంది. అది కూడా ట్రేడింగ్కి మంచి కాయిన్. దాని తర్వాత 1 ఇంచ్ ఒకటి మంచి కాయిన్. 1 ఇంచ్ మంచి కాయిన్, అది చాలా మంచి కాయిన్. దాంట్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇవన్నీ కూడా నేను చెప్తుంది ట్రేడింగ్ కోసమే. ట్రేడింగ్ కోసం చేసుకోండి. అవలంచి వాళ్ళది అవాక్స్ ఒకటి చేసుకోండి. అది కూడా మంచి కాయిన్, బాగా పెరుగుద్ది. ఇంకా మన ఎక్స్ఆర్పి కాయిన్ ఒకటి చూసుకోండి. ఎక్స్ఆర్పిది ఒక చిన్న కోర్టు కేసు, ఆ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంప్లీట్ క్లియరెన్స్ వాళ్ళకి రాలేదు. అది కానీ వచ్చేసిందంటే ఖచ్చితంగా అది బాగా పెరుగుద్ది. అది ఆ కాయిన్ ఎక్స్ఆర్పి కాయిన్ రిపుల్ చాలా మంచి కాయిన్ అది. ఇవన్నీ కాయిన్స్ చూసుకోండి. ఈ నెలలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ట్రేడింగ్కి బాగా చేసుకోవచ్చు. మీకు ఏప్రిల్ మే వరకు కంటిన్యూస్గా ట్రేడింగే. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మన క్రిప్టో కరెన్సీ చాలా బాగుంటుంది. ఓన్లీ థింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే త్వరగా మనకి రెగ్యులరైజేషన్ అయిపోతే, అమెరికాలోను మన ఇండియాలోను రెగ్యులరైజ్ అయిపోతే ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేదు. మన పాటికి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ధైర్యంగా హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అసెట్స్ కింద పెట్టేసుకోవచ్చు. ఓన్లీ రెగ్యులరైజేషన్ అవ్వాలి. మరి రెగ్యులరైజేషన్ బిఫోర్ ఎలక్షన్స్ చేస్తారా, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏ గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ చేస్తారా అనేది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. ఇవన్నీ కొంచెం క్లియర్ అవ్వాలి. అప్పటి వరకు ట్రేడింగ్లు చేసుకోండి. మంచి కాయిన్స్ సెలెక్ట్ చేసుకుని ట్రేడింగ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మంచి పెరిగే కాయిన్స్, నేను చెప్పిన కాయిన్స్ అన్ని మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి. రీసెర్చ్ చేసుకోకుండా తెలియకుండా మీరు కూడా పెట్టద్దు. బాగా రీసెర్చ్ చేసుకుని మీకు నచ్చితేనే కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో విషయం, మన బిట్ కాయిన్ ఈటీఎఫ్ కానీ వచ్చిందంటే ఈటీఎఫ్ అప్రూవల్ అయిపోద్ది. జనవరి 3వ తారీఖు అంటున్నారు అమెరికా వాళ్ళ టైం ప్రకారం, మన టైం ప్రకారం కాదు. అంటే ఎల్లుండి వస్తుంది. ఆ అప్రూవల్ అయిపోయిందంటే ఆల్రెడీ సైన్స్ బాగా కనిపిస్తున్నాయి. అప్రూవల్ అవుద్దని అంటున్నారు అందరూ. ఖచ్చితంగా అప్రూవల్ అయితే అన్ని కాయిన్స్ బాగా పైకి వెళ్తాయి, పెరుగుద్ది. బిట్ కాయిన్ పైకి వెళ్తుంది. బిట్ కాయిన్లో మీరు 100 రూపాయల నుంచి ఎంతైనా పెట్టచ్చు. ఏ కాయిన్లో అయినా 100 రూపాయల నుంచి ఎంతైనా పెట్టచ్చు. అది 38 లక్షలు ఉంది, నేను ఎట్లా కొన్నాను అనుకోవడానికి లేదు. మీరు 100 రూపాయల నుంచి పెడితే దానికి తగ్గ షేర్ మీకు ఖచ్చితంగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇస్తారు. అది కూడా చెప్తున్నాను మీకు, చూసుకోండి. ఇంకా మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి ప్రస్తుతం 1000 మార్క్ దాటి స్టడీగా కన్సాలిడేట్ చేసుకుంటుంది, అక్కడే ఉంది. అది పెరగడానికి కొంచెం టైం పడుతుంది, స్లోగానే పెరుగుద్ది. ఇప్పుడు కొంచెం ఈ బుల్ రన్లో ఒక 100-200 పాయింట్స్ ఏమైనా పెరిగితే పెరగచ్చు. కాబట్టి దాన్ని హోల్డ్ చేసేవాళ్ళు హోల్డ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, అలాగే హోల్డ్ చేయండి. ఎక్స్చేంజ్లు మాత్రం చూసుకోండి. ఇంకా అయితే మాత్రం ఏమి ఫైనల్గా షోకాస్ నోటీసులు అయితే ఇచ్చారు, కానీ ఫర్దర్గా దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటాం, ఏం తీసుకుంటున్నారు, ఎట్లా సెటిల్మెంట్ చేస్తారు ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరు ఏం చెప్పట్లేదు. కనుక మరి దాంట్లో బైనాన్స్లో ఉంచుకునేవాళ్ళు ఉంచుకోండి, మీ ఇష్టం.
లేకపోతే ఇండియన్ ఎక్స్చేంజ్లో మార్చుకోవాలంటే అక్కడ అమ్మి ఇక్కడ ఈ ఇండియన్ ఎక్స్చేంజ్లో బాగా నచ్చిన ఎక్స్చేంజ్ నాకు 2 ఎక్స్చేంజ్లు బాగా నచ్చినాయి. ఒకటి వజీరెక్స్, ఇంకోటి కాయిన్ DCX. ఈ 2 బాగున్నాయి. మిగతా కూడా ఉన్నాయి, మంచి ఉన్నాయి. ఆ ఎక్స్చేంజ్లు చూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా ఉపయోగకరం. మీరు బాగా లైక్లు పెడితే, సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా యూస్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.